ప్రతి వారిని సంధించండి, దర్శించండి. నీ సేవకుని నన్ను మరుగుపరచండి. నీ అగ్నితో పటము వేయండి. వింటున్న వారితోనూ నాతో కూడా మీరు మాట్లాడి నీ వాక్యం మా హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది జీవితాల్లో జాగ్రత్త వినండి. ఈ వాక్యం కానీ మీరు శ్రద్ధగా వింటే మీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ అడుగులు జారవు. హల్లెలూయా. ఇందులో కూడా మీరు వైఫల్యము చెందరు. సక్సెస్గానే మీ జీవితం కొనసాగుతుంది. అయ్యో ఇలాగైపోయింది ఏంటి, అయ్యో ఎందుకు ఇలా అయిపోయిందని ఎప్పుడు కూడా విచారించరు. ఈ వాక్యం కానీ కరెక్ట్గా వింటే ఇక్కడ రాయబడింది ఏంటంటే, యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. ఇక్కడ ఏమిడింది? నన్ను అడుగక ఆలోచన చేస్తారట. మనం చాలామంది ఆలోచిస్తాం. విన్నారా? నాకు అది చూస్తూ వాక్యం వినండి. అడుగక ఏం చేయాలి? మనం దేవుని అడగాల. ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక కాలేజీలోనో స్కూల్లోనో జాయిన్ చేసినప్పుడు, ఏ పనికి పూనుకున్నా సరే నువ్వేం చేయాలంటే, నీ ఇష్టము కాదు, ఇలాగైతే బాగుంటుంది అలాగైతే బాగుంటుంది అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. ఇదే వాక్యం. ఇక్కడ రాయబడింది, వారు నన్ను అడుగక ఆలోచన చేస్తారు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. ఇప్పుడు అభిషేక్ 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాడు. బీటెక్ జాయిన్ అవ్వాలా, డిగ్రీ జాయిన్ అవ్వాలని దేవుని అడిగాడు. బీటెక్ జాయిన్ అవ్వాలా, డిగ్రీ జాయిన్ అవ్వాలని నాకు చెప్పలేదు. 3 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకున్నాడు. బీసీఏ అని కనిపిస్తుందని చెప్పాడు. దర్శనంలోని బీసీఏ అని కనిపిస్తుంది అన్నాడు. బీసీఏ అంటే నాకు తెలియదు, వాడికి తెలియదు. బీసీఏ అనే గ్రూప్ ఏంటో, దాని సబ్జెక్ట్ ఏంటో ఏమీ తెలియదు. డాడీ ఇలా కనిపిస్తుంది బీసీఏ అన్నాడు. దాన్ని ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే మంచిదే, సిలబస్ మంచిదే, సబ్జెక్ట్ మంచిదే అని చెప్పి చాలామంది చెప్పారు. అప్పుడు ఏం చేసామంటే ఆ బీసీఏ గ్రూప్ తీసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. హల్లెలూయా. అది దేవుని అడిగి ఆలోచన చేయడం అంటే. దేవుని అడిగి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం అంటే అది. నన్ను అడుగక ఆలోచన చేస్తారు వాళ్ళు. ఆలోచన చేసేసుకొని ఆ వ్యాపారం స్టార్ట్ చేసుకొని తిరగా లాస్ అయిపోయిన తర్వాత, దేవా ఎందుకు ఇలా చేసావు, నిన్ను చేయమన్నా, నువ్వు నన్ను అడిగేవా అంటాడు ఆయన. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఒక ఇల్లు ఒక ప్లేస్ కొనేస్తావు, అదేదో లాస్ అయిపోయిన తర్వాత, మోసపోయిన తర్వాత, దేవా ఎందుకు ఇలా చేసావు, ఏంటి ప్రభు బతుక అంటే, నువ్వు నన్ను అడిగేవా, అసలు నా ఆలోచన తీసుకున్నావా? మనుషుల ఆలోచన తీసుకున్నావు, పెద్ద మనుషుల ఆలోచన తీసుకున్నావు, నీ చుట్టాల ఆలోచనలు తీసుకున్నావు, వాళ్ళని అడిగి అందరిని అడుగుతున్నావు, నన్ను అడిగేవా అసలు నువ్వు అంటాడు ఆయన. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు చాలామంది జీవితంలో సక్సెస్ లేదు అంటే, దేవుని దగ్గర కనిపెట్టి ఆయన దగ్గర జవాబు పొందుకోవాలా. హల్లెలూయా. అని మాట్లాడలేను దేవుడా. ఒక పాట ఉంటుంది, చూపునిచ్చినవాడు చూడకుండునా, మాటనిచ్చినవాడు మూగబోవునా, కాల్జేదుల చేసి కదలకుండునా, హృదయమునిచ్చి స్పందించకుండున, పిలిచిన పలికే దేవుడు ఆకాశముందున్నాడు, ప్రతి అవసరమును తీర్చు యేసుదేవుడు. హల్లెలూయా. నీకు చూపునిచ్చిన వాడు నిన్ను చూస్తున్నాడు, నీకు మాటనిచ్చిన వాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నాకు మొర్రపెట్టు. ఏం చేయాలా చెప్పలే, మాట్లాడాలి తిరిగి నాతోనే, మొర్రపెట్టాలి, ఆయన దగ్గర కనిపెట్టాలా. ప్రభువా ఈ వివాహాన్ని చేసుకోవాలా వద్దా? అంతేగాని నచ్చింది కదా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం, అమ్మాయి లవ్లో పడిపోవడం, నచ్చాడు కదా అబ్బాయి అని చెప్పేసి అబ్బాయి వెనకాల వెళ్ళిపోవడం, ఇది కాదు. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. మా అత్తగారు మామగారు మా ముందు ఉన్నారు.
వాళ్ళకి సంబంధం నాతో మాట్లాడడానికి వచ్చారు. దేవుడు మాతో మాట్లాడారు, నీకు మా అమ్మాయిని ఇద్దామని వచ్చారు. అడగని తర్వాత అయిపోయిన తర్వాత మీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా. నేను కూడా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. 10 రోజులు ఉపవాసం ఉన్నాను. హల్లెలూయా. ఎన్ని రోజులు? 10 గంటలైనా ఉంటున్నారు ఉపవాసం. 10 గంటలు 10 నిమిషాలు ప్రార్థన చేసి, అమ్మో ఎంత ప్రార్థన చేస్తానో అనేసి పనుల్లో పారిపోతాం. నీతో ఏం మాట్లాడతాడు దేవుడు అసలు? నువ్వు ఆయన అడుగుతున్నావా? ఆయన ఆలోచన ఎదురు చూస్తున్నావా? ఆయన స్వరం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే, దేవుడి దగ్గర కనిపెడితే నీకు ఆలోచన చెబుతాడు ఆయన. హల్లెలూయా. లెస్ అయిన ఆలోచన చెబుతాడు. అందులో నువ్వు ఇంకా ఇరుక్కుపడవు, అందులో నువ్వు చిక్కుపడిపోవు, తొట్టెళ్ళవు, సక్సెస్ ఉంటుంది అందులోని. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి ఎలాగొచ్చాం? ఈ ప్రాంతానికి, ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాం? వైజాగ్లో మాకు మామగారు కట్టిన ఇల్లు ఉంది, పైన పెద్ద ప్రేయర్ రూమ్ ఉంది, ఇంత హాల్ ఉంటుంది. అక్కడ ప్రేయర్ పెట్టాలనుకున్నాం. నో, అక్కడ వద్దు అని చెప్పాడు దేవుడు. మా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేసి చేయడం కాదు. దేవా ఇక్కడ పెట్టాలా వద్దా, ఇక్కడ చేయమంటావా వద్దా అని అడిగితే అక్కడ వద్దు అని చెప్పేసి ఆన్సర్ వచ్చింది. పెనడపాలెంలోనే మనకి ఇల్లు ఉంది, చర్చి కింద దాన్ని ఉంచాను. ఎక్కడ పెడదామంటే అక్కడ కూడా వద్దు అన్నాడు. ఇగో ఇక్కడే పెట్టమని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే ఇక్కడ ఎందుకు పెట్టాం? దేవుడు చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఎలాంటి అవకతవకలు వచ్చినా సరే మేము కదలం, జడియం, భయపడం. ఎందుకు? నువ్వు చెప్పావు, నేను ఇక్కడ ఉన్నాను అంతే. స్తోత్రం. నువ్వు కూడా ఆ వ్యాపారం కావచ్చు, ఆ ఉద్యోగం కావచ్చు, ఆ పెట్టుబడి కావచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో ఏదైనా కావచ్చు, దేవుని అడిగి దేవుని దగ్గర సమాధానం పొందుకొని అది నువ్వు స్టార్ట్ చేసావు అనుకో, నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. నేను యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి కూడా ధ్యానించండి. ఎందుకంటే మన జీవితాంతం ప్రతి సమయంలో ప్రతిసారి నిర్ణయం తీసుకోవాలి. ఏమి చేయాలో తెలియని పరిస్థితులు, ఏ వివాహాన్ని చేసుకోవాలో తెలియని పరిస్థితులు, ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలో తెలియని పరిస్థితులు, దిక్తోసం పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త మనం స్టడీ చేస్తే మన జీవితం సక్సెస్ఫుల్గా సాగుతుంది. 9వ అధ్యాయం 14, 15, 16. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14, 15, 16. 184. మైక్లో చదువుతారండి, అంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది. మైక్లో చదివితే అది యూట్యూబ్లో రికార్డింగ్ కరెక్ట్ వినిపిస్తుంది. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగు వారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగాను మొర్రపెట్టిరి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోషువ తన ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ 14వ వాక్యంలోని వీళ్ళు ఎవరంటే, ఫస్ట్ వాక్యంలో చూడండి. ఫస్ట్ వాక్యంలో 9వ అధ్యాయం ఫస్ట్, యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుట మహాసముద్రము తీరమందటను ఉన్న, చూడండి, హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, వీళ్ళందరూ కూడా ఒక తెగ జాతి అన్నమాట, గోత్రాలు. ఇవన్నీ మనుషుల యొక్క తెగలు. ఇవన్నీ కూడా మీకు అన్ని చెప్పే భాషలో చెప్పాలంటే జాగ్రత్త వినండి. వీళ్ళని యెహోవా సమాజంలో చేర్చకూడదు. వీళ్ళు ఏం చేశారంటే అండి, కొన్ని కుట్ర పడినారు. నాకు చూడాలి, అందరూ కూడా నాకు చూడండి, కుట్ర పడినారు. ఏం కుట్ర తెలుసా?
వీళ్ళతో మనం పెట్టుకోలేము, మనం చంపేస్తారు. వాళ్ళ దేవుడు వాళ్ళ తోడుగా ఉన్నాడు, మనం యుద్ధం చేసినా సరే జయించలేం అని చెప్పేసి ఒక ప్లాన్ చేద్దాం. మేము చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళం అని చెప్పి పాత బట్టలు వేసుకొచ్చారండి. చాలా రోజులు జర్నీ చేస్తే బట్టలు మాసిపోతాయి కదా, అలా బట్టలు వేసుకొచ్చారు. చెప్పులు అలాగే, చెప్పులు కూడానా పాత చెప్పులు, అరిగిపోయిన చెప్పులు వేసుకొచ్చారు. వాళ్ళ బట్టలు ఏంటి, వస్తువులు ఏంటి, అన్నీ పాతవే. వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ మధ్య ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, మేము చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళం, ఇదిగో కావాలని చూడండి, మీ వాటర్ తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ కూడా ఆ రోజుల్లోని వేరే ఉండేవి, ట్యూబ్స్ అలాంటివి ఉండేవి. ఇదిగో పాతవైపోయి చూడండి, తిత్తులు పాతవైపోయి, మా బట్టలు చూడండి పాతవైపోయాయి, మా చెప్పులు చూడండి పాతవైపోయి, మనం దూరం వచ్చాం, మమ్మల్ని చేర్చుకోండి మహాప్రభో అనేసి అనగానే యెహోషువ ఏం చేయాలో తెలుసా అండి? దేవుడిది అడగలేదు. విన్నారు జాగ్రత్తగా, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. దేవుడిని అడగలేదు. సరే ఇలాగ ఉన్నారా రండి అని చెప్పి వాళ్ళతో నిబంధన చేసేసాడు. హల్లెలూయా. రాయబడిన మాట చూడండి 14వ వాక్యంలోని, ఇజ్రాయేలు యెహోవా చేత, అదేనండి ఇజ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసిన. పాయింట్ చాలా బాగా క్యాచ్ చేయాలి మీరు. సెలవు పొందకయే అనండి అందరూ కూడా. ఇజ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే. అర్థమైందా? ఆయన అడుగక ఆలోచన చేస్తున్నాడు యెహోషువ. ఇక్కడ ఆయన ఆత్మ నియమింపున సంధి చేసుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళతో సంధి చేసుకున్నాడు. సంధి చాలామంది దేవుని అడగరండి. మా మేనకోడలు కదా, మేనత్త కదా, ఇలాగ కొంతమందిని బంధుత్వం కల్పించుకుంటారు. బాగోదేమో, ఒప్పుకోరేమో, బాధపడతారేమో వాళ్ళు అని చెప్పేసి నా కూతురినిద్దాం, నా కొడుకునిద్దాం అని చెప్పేసి సంధి కల్పించుకుంటారు. అది దేవుని ఆలోచన కాదా? దేవుడు చెప్పాడా లేదా? నువ్వేం చేయాలా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, చేసి ముందుకు వెళ్ళాలా. అలా చేయకపోవడం వల్ల చాలామంది జీవితాలు నేను చూశాను, ఇప్పటికీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పిన విషయం ఏంటంటే దేవుణ్ణి అడగాల, దీనికి ఇష్టమా కాదా ప్రభువా? యెహోషువ తప్పు ఒకటి చేసినందుకు ఇంకేమి చేసేది ఏం లేకపోయింది. కొన్ని రోజులు, 3 రోజులు అయిపోయిన తర్వాత అర్థమైంది, వీళ్ళు మనతోనే ఉన్నారు, ఈ జనం ఎక్కడి నుండి వచ్చారు, అబద్ధం ఆడారు వీళ్ళు అని పిలిపించారు. ఏంటి మీరు ఇలా చేశారు ఎందుకు అన్నప్పుడు అడుగుతున్నాడు. అది కాదు బాబు, మీతో యుద్ధం చేసి మేము జయించలేం, మీ పక్షాన ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉన్నవాడు నీ దేవుడు. శత్రువుకు నీ మీద అధికారం లేదు. వాడు నీ మీద జయము నొందడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. హల్లెలూయా. అందువల్ల మేము ఏం చేసామంటే ఈ విధంగా నటించవలసి వచ్చింది. మా బట్టల పాతవి, మా చెప్పుల పాతవి, మా తిట్టుల పాతవి, ఇదిగో మా అన్ని పాతవి అని చెప్పి ఎక్కడో దూరం నుండి వచ్చామని చెప్పి నీతో అబద్ధమాలసి వచ్చింది. ఆ టైంలో కానీ మోకాలేసి ప్రార్థన చేసి, దేవా వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఇలా చెబుతున్నారు, వీళ్ళు మా గుంపులో చేర్చుకోవాలా, మా యొక్క మందలో చేర్చుకోవాలా, లేదంటే అప్పుడు ఆయన చెప్పుండును, వాళ్ళని మోసపుస్తున్నారు వాళ్ళు వీళ్ళు అని దేవుడు చెప్పును. ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు. విచారణ చేయలేదు, దేవుడిని అడగలేదు. హల్లెలూయా. అడుగుతున్నాను, ప్రతి విషయం నీ ఇష్టం కాదు, ఆయన చిత్తం గురించి అడగడం వేరు, నేను వెళ్తున్నాను ప్రభా తోడుగా రా అనడం వేరు. ఉదాహరణకి ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నావు, ఓకేనా? జాగ్రత్త వినండి. ప్రభా ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు తోడుగా ఉండండి, విజయం ఇవ్వండి అని ప్రార్థన చేయడం వేరు. ప్రభా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, చెయ్యాలా వద్దా అని అడగడం వేరు. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మమ్మీ నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం వేరు, బయటికి వెళ్ళాలని వెళ్ళాలా వద్దా మమ్మీ అని అడగడం వేరు. పాయింట్ అర్థమవుతుందా? బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నాను, పలాంది రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నాను, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాలా వద్దా అని అనడం వేరు, వెళ్తానని చెప్పి వెళ్ళిపోవడం వేరు. అసలు మమ్మీకి ఇష్టమైనా, డాడీకి ఇష్టం నువ్వు వెళ్ళడం, ఆ ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమా కాదా అని గ్రహించాలా, తెలుసుకోవాలా. నీ ఇష్టం అని వెళ్ళిపోతావు ఏంటి? కాదు కదా.
అలాగే క్రైస్తవులు చాలా పనులు చేస్తూ ఉన్నారు. వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, వివాహాల విషయాలు కావచ్చు. ఆయన అడగట్లేదు ఇది నేను చేసుకోవాలా వద్దా, ఈయనతో బంధం కలుపుకోవాలా వద్దా, వీళ్ళతో వియ్యం పొందాలా వద్దా, ఈ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలా వద్దా, ఈ ఊరు ఈ క్యాంప్ వెళ్ళాలా వద్దా, ఈ సిటీ వెళ్ళాలా వద్దా, ఏమీ అడగట్లేదు. సొంత ఆలోచనలే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మంచి ఆయన ఉన్నాడు, మీ అందరూ తెలిసిన ఆయనే, వెళ్ళే ఉంటాడు. చూపిస్తాను. అబ్రహాం, ఆదికాండం 16వ అధ్యాయం. అబ్రహాం గురించి మాట్లాడుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 1-4. 11వ పేజీ, పేజీ నెంబర్ 11, పాత నిబంధన. జాగ్రత్తగా వాక్యం వినండి, చదవమ్మా. అబ్రాహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఎవరు కనలేదండి? అబ్రహాముకి భార్య అయిన ఎవరు? సారా. ఓకే, పిల్లలు కనలేదట. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. చాలు. విన్నారు కదా, క్లారిటీగా వాక్యం విన్నారు కదా. జాగ్రత్త వినండి. వాక్యం వినేటప్పుడు మైండ్ ఇటు అటు పెట్టకండి. మనకు కొన్ని వరాలు ఉంటాయి. ఇక్కడ ఉంటాం కానీ ఎక్కడో తిరుగుతూ ఉంటాం. క్లాస్ రూమ్లో కూర్చుంటారు, క్లాస్లో సార్ అలా చెప్తుంటారు, వీళ్ళు ఎక్కడో ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేసింది, కేక్ కట్ చేసింది, అన్నీ తిరిగి వచ్చేస్తారు. అదో టాలెంట్, అది పనికిమాలిన టాలెంట్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాముకి పిల్లలు లేరండి. తన భార్య పేరు ఏం పేరు? మీ పేరు సారయ్య కదా. ఇంకెవరన్నా సారయ్య ఇక్కడే ఇక్కడ ఉన్నారు. ఓకే. పిల్లలు లేకపోతే ఆ రోజుల్లోని దాసీలు ఉండేవారు. దాసీలు ఆ రోజుల్లో. ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఒక భర్తకి ఒకే భార్య, భార్యకి ఒకే భర్త. చెప్పండి ఈ విషయం. భర్తకి చెప్పండి, భర్తకి ఒకే భార్య, భార్యకి ఒకే భర్త. కానీ అలా లేదు. మొన్న ఎందుకు కుక్కర్లో తన భార్యని ముక్కలు చేసి వండేశాడు? తన భార్యని ముక్కలు చేసి కుక్కర్లో ఎందుకు వండాడు? అక్రమ జీవితాలు, అక్రమం, ప్రేమ చల్లారిపోవడం వల్ల అక్రమం విస్తరించిపోతూ ఉంటుంది. ఆయన డ్యూటీకి వెళ్ళగానే అమ్మగారు వేరే వరుసలో, అమ్మగారు ఇంకా దగ్గర ఉండగానే అయ్యగారు డ్యూటీ పని మీద, క్యాంప్ పని మీద ఇక్కడికి వెళ్ళి వేరే వ్యవహారాలు. ఇవన్నీ కూడా వ్యభిచార సంబంధమైన క్రియలు. దేవుని ఉగ్రత గురైపోతారు. హల్లెలూయా. ఆ రోజుల్లోనే ఆ విధంగా ఉండేది. పిల్లలు లేకపోతే దాసితో వెళ్ళి పిల్లల్ని కనవచ్చు. అయితే వినండి జాగ్రత్తగా. ఇదిగో నాకు పిల్లలు లేరు కదా, నీ దాసి ఉంది కదా, వెళ్ళు, తనతో వెళ్ళి పిల్లలను కొను అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఆఫర్ ఎవరు ఇచ్చారు? అలా ఆవిడ ఇచ్చింది ఆఫర్. బెలేని భార్య అలా ఆవిడ ఆఫర్ ఇచ్చింది. వెళ్ళాడు, పిల్లలను కన్నాడు. ఒకరోజు వీడి పిల్లలకి వాళ్ళ పిల్లలకి గొప్ప విరోధం అయిపోతుంది. చాలా కష్టమైపోతుంది, గొడవలు అయిపోతున్నాయి. చాలా కుటుంబాల్లో పిల్లల వల్ల కుటుంబాల్లో గొడవలు అయిపోతాయి. తెలుసా మీకు? మా పిల్లలు సరిగ్గా చూడట్లేదు, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు సరిగ్గా మా పిల్లల్ని ఎలాగని చెప్పి గొడవలు అయిపోతూ ఉంటాయి. అలాగే గొడవలు అయ్యాయి. అక్కడ గొడవలు అయిపోయింది. అబ్రహాం బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే అసలు నీకు ఎవడో వెళ్ళమన్నాడు అక్కడికి అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు ఆయనతోనే. అసలు నేను వెళ్ళమన్నా, హాగరుతో వెళ్ళి పిల్లల్ని కనమని నేను చెప్పానా? నువ్వు నన్ను అడిగేవు? అసలు నీ భార్య చెప్పింది, ఎన్నే ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోతావా పిల్లల్ని కనమందని చెప్పేసి? ఇస్మాయిల్ కనేస్తావా? గొప్ప జాతి, గొప్ప వంశం తయారైపోయింది. అబ్రహాం ఏం చేయాలా? దేవా, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తానన్నావు కదా, నాకు పిల్లల్ని ఇస్తానన్నావు కదా, మరి తినతో వెళ్ళడం నీకు ఇష్టమా కాదా అని చెప్పి మోకాలు వేసి దేవుడిని అడిగితే దేవుడు చెప్పును. అడగలేదు. ఎవరి మాట అన్నాడట?
అది పాయింట్. భార్య మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? చాలామంది భార్య మాట విని బతుకు బస్ స్టాండ్ టైపులో ఉన్నారు బోళ్ళ మంది. మీరు అందరూ మంచి మిమ్మల్ని గురించి కాదు. వందనాలు అందరికీ. వందనాలు చెప్పండి అమ్మా, మంచి అందరూ వందనాలు. హల్లెలూయా. కొంతమంది వందనాలు చెప్పట్లేదు మరి. స్తోత్రం. హల్లెలూయా. నీ భార్య మాట విన్నా కదా నువ్వు, నా మాట వింటూ బాగున్నావు. నన్ను కనిపెట్టి నా దగ్గర కనిపెట్టి అడిగితే వద్దు, ఇది కాదు నీ సంతానం, ఇది కాదు నా ప్రణాళిక వేరు, ఇస్సాకు వలనదే నీ సంతానం అని అప్పుడే చెప్పున్న దేవుడు. మరి ఎందుకు ఈ విధంగా జరిగిందంటే అడుగుక ఆలోచన చేశాడు. ఆయన ఆత్మ నియమింపని సంధి చేసుకున్నాడు, హాగ్రత పోయాడు, ఇస్మాయిల్ని కన్నాడు. పాయింట్ అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మహాభక్తులు కూడా తప్పటడుగులు వేశారు. జీవగ్రంథంలో చూపిస్తున్న యెహోషువ, నేను మోషేకి నీ తోడి ఉంటాను యెహోషువతో గొప్ప విజయాలు సాధించాడు. సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడండి యెహోషువ. మహా కార్యాలు చేశాడు, దేవుని కార్యాలు. కానీ ఒక్క సిచ్యువేషన్లో మాత్రం తప్పటడుగు వేస్తాడు. దేవుని దగ్గర విచారం చేయడం మానేశాడు. విన్నారు అందరూ? నాకు చూడండి, చూస్తూ వాక్యం అంటే గుండెల లోతుల్లో దిగుతుంది. హల్లెలూయా. ఎటు అటు చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎటో పోతూ ఉంటుంది. ఇక్కడ తీసుకురేండి అంద ఇక్కడికి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచంలోని వీరుడు, జయశాలి, బలవంతులు, పరాక్రమశాలు ఎవరు తెలుసా? తన మనసును స్వాధీనం చేసుకున్న వాళ్ళు. హల్లెలూయా. పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు అని బైబిల్లో ఉంటుంది. పట్టణాన్ని పట్టుకుంటావు, ఒక యుద్ధం చేసి ఒక రాజ్యాన్ని జయించేస్తావు, నీ మనసును జయించుకోలేవు, ఎటో పారిపోతూ ఉంటుంది. కాబట్టి నీ మనసుని స్వాధీనించుకోనండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు చెప్పాను యెహోషువ ఏమి చేశాడో. వాళ్ళు వస్తే దేవుని అడగకుండా వాళ్ళతో సంధి చేసుకున్నాడు. గొప్ప నష్టం దానికి దారి తీసింది. అఫ్కోర్స్ వాళ్ళందరూ వాళ్ళకి నీళ్లు చేదువారుగాను కర్రపొల ఏరేవారుగాను పనులుగా పెట్టుకున్నాడు. తర్వాత జరిగింది అది. కానీ దేవుడి యొక్క ప్రణాళిక అది కాదు, దేవునికి ఇష్టము కాదు. అది హాగరతో వెళ్ళడం అనేది దేవునికి ఇష్టము కాదు, దేవుడి ప్రణాళిక కాదు. కానీ వెళ్ళిపోయాడు. ఎందుకు? అడగకపోవడం వల్ల. మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి దీనికి? దావీదులా విచారణ చేయు, దారి తప్పక ప్రయాణం వచ్చేది. ఇదేనా మనం టైటిల్ పెట్టుకుందాం. రండి వెళ్ళిపోదాం మనం దావీదు దగ్గరికి. చివరగా 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం. దావీదు ఏం చేసేవాడో చూడండి, ఎందుకని సక్సెస్ సాధించాడో మీకు చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 13 నేను చదువుతాను, మీరు చూడండి. ఓకేనా? పేజ్ నెంబర్ ఎంతమ్మా? 244 అంట. 244. అందరూ కూడా వాక్యము చదవముచ్చిన వాళ్ళందరూ వాక్యాన్ని చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదువు రానైన వాళ్ళు నాకు చూస్తూ వాక్యం వినండి. రైట్. తర్వాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకునుచున్నారని దావీదుకి వినబడింది. ఏంటండి? కళ్ళల్లో ధాన్యం ఉంటాయి కదండి, కుప్పేసి ఉంటాయి కదా, ఆ ధాన్యాన్ని దోచుకోవడానికి వచ్చారంట. ఎవరు? కెయీలా వాళ్ళ మీదకి వచ్చారనమాట. రైట్. అంతటా దావీదు చూడండి ఎలా విచారణ చేస్తున్నాడు దేవుడి దగ్గర. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఉన్నారు పాయింట్. ఏం చేశాడు? వెళ్ళిపోలేదు. వాళ్ళు కళ్ళ మీదకి వచ్చి ధాన్యాన్ని పట్టుకోవడానికి వచ్చేసారు. వాళ్ళని కాపాడాలి, నాకు బలం ఉంది కదా, నాకు యుద్ధం వచ్చి కదా, నాకు సైన్యం ఉంది కదా అని పారిపోలేదు. ఏం చేశాడు? నేను వెళ్ళి, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చెను. హల్లెలూయా. అర్థమైందా? దావీదు ఏం చేశాడు? వెళ్ళిపోలేదు. వెళ్ళాలా వద్దా చెప్పు దేవా. నాకు సైన్యం ఉంది, బలం ఉంది, పరాక్రమం ఉంది. నీది డబ్బు ఉందని పెట్టుబడి పెట్టడం కాదు, డబ్బు ఉందని వ్యాపారం స్టార్ట్ చేసడం కాదు. ఈ వ్యాపారం చెయ్యాలా వద్దా? స్తోత్రం చెప్పండి. ఒక పాస్టర్ గారినండి షాప్ ఓపెనింగ్ పిలిచాడు. షాప్ ఓపెనింగ్కి పాస్టర్ గారు పిలిచాడు కదండి, షాప్ ఓపెనింగ్కి వెళ్ళారు. వెళ్ళి ఆయన తెలియదు అది ఏం షాప్, పిలిచాడు, వెళ్ళాడు ఈ పాస్టర్ గారు.
వెళ్ళి షాప్ ఓపెన్కి వాక్యం తీసి చెప్పమన్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం ఉంటుంది కదా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు శపించబడదువు, లోనకు వచ్చినప్పుడు శపించబడదువు. ఇదే వాక్యం, ఇదే చెప్పమన్నాడట. అదేంటి ప్రభువా ఆ వాక్యం చెప్పమన్నావు? నువ్వు అదే చెప్పమన్నాడు దేవుడు. షాప్ ఓపెనింగ్ అండి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా, దీవించాలి కదా. మేము కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం ప్రార్థన చేయడానికి. దేవుడు వాళ్ళకు ఆ కుటుంబంలో ఏది సమస్య ఉందో, ఏ పాపం ఉందో దేవుడు బయలుపరుస్తాడు. అదే చెప్పాలంతే. ప్రభు ఇలా చెప్తే మరి బాగోదేమో, బాధపడతారేమో, అది కాదు. నేను చెప్పేది నువ్వు చెప్పంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. హల్లెలూయా, హల్లెలూయా. చీదంతా బయటకు వస్తుంది, దేవుడికి పరిమళ సువాసన మారిపోతాం. ఆ వాక్యం చెప్తున్నాడట, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకున్నాడట. పాస్టర్ గారు కళ్ళు మూసుకున్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు శపించబడతావు, లోనికి వచ్చినప్పుడు శపించబడతావు. నీ గంప, నీ పిండి పిసుకు శపించబడుతుంది, నీ లోగిరి, నీ భార్య శపించబడుతుంది. అంత శాపమే. నువ్వు పొలంలో ఉన్నప్పుడు శపించబడతావు, అన్ని చోట శాపమే. ద్వితీయోపదేశ కాండం 28 ఇంటికి చదువుకోండి. అదేంటి పాస్టర్ అలా చేస్తున్నారు? నాకు దేవుడు ఎలాగో చెప్పాడు. ఎందుకు ఏం తెలుసా? వ్యాపారం కొల్లు వ్యాపారం అండి. కొల్లు దుకాణం పెట్టేటట్టు అన్నాడు. కొల్లు దుకాణం. క్రైస్తవుడు, హలో, అన్యుడు కాదు, క్రైస్తవుడు. పాయింట్ అర్థమవుతుందా? ఈ కొల్లు వ్యాపారం నేను చేయొచ్చా లేదా దేవా అడగాల? నీకు ఇష్టమా కాదా పాస్టర్ గారు, ఇది మంచిదే కాదని అడగాల? పెట్టేసాడంతే. కొంతమంది బ్రాండ్ షాపులు పెడతారు, బ్రాండ్ షాపులు లేకపోతే బ్రాండ్ షాప్కి వెళ్తారు క్రైస్తవులు. వాళ్ళకి వెళ్ళొచ్చు. అసలు ఆ చోటు నీదేనా? అసలు నువ్వెవరివే? పరిశుద్ధురాలివి. హల్లెలూయా. నువ్వెవరివి? పరిశుద్ధుడివి. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి దావీదు ఏం చేశాడంటే విచారణ చేశాడు. వెళ్ళాలా వద్దంటే దేవుడు ఏమని చెప్పాడు? వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు వెళ్ళాడు ఆయన. చూడండి 3వ వాక్యం చదువుతున్నా. 3వ వాక్యం 23:3. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉంది. ఫిలిస్తీయుల సైన్యం ఎదురుగా కయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అన్నారు. విన్నారా? దావీదుతో సైన్యం ఉంది. నాకు చూడండి, ఇంకా దావీదుతో సైన్యం ఉంది. మేము ఇక్కడ ఉన్నామా భయం వేసేస్తుంది. అలాగని నీతో పాటు యుద్ధానికి వద్దామన్నా ఇంకా భయం వేసేస్తుంది అంటున్నారట. ఈయన ఏం చేయాలి అప్పుడు? ఏంటి ఇలాగ అంటున్నారు? ఆ సపోర్ట్ ఉండాలి కదా. దేవుడేమో వెళ్ళమంటున్నాడు, వీళ్ళేమో ఇలాగ అంటున్నారు. వీళ్ళు ఉండరట, రారట. బెల్లే టీం అండి. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఉండరట, ఉన్న భయమేనట. వస్తే ఇంకా భయం అట. మరి ఏం చేస్తారా? తినేసి పడుకుంటారేంటి? తినేసి పడుకుంటారా? కూర్చొని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. 2 రోజులు సువార్తకి వెళ్దామంటే సువార్తకు రాము మేము. మరి ఏం చేస్తారు? సోమరువైన చెడ్డదాసుడా అంటాడు దేవుడు. ఆ టీంతో ఏం మాట్లాడాలండి? దావీదుకి ఏం తెలియక మళ్ళీ ప్రార్థన చేశాడు. చూడండి 4వ వాక్యం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. హల్లెలూయా. ఒకటే మార్గం అండి దావీదుకి. తనతో ఉన్న టీం అంతా వ్యతిరేకంగా ఉన్నా సరే, అర్థమైందా? శత్రువు అక్కడ పన్నాగాలు రెడీగా వ్యూహం పైన ఉన్నా సరే, ఒక మార్గం నాకు ఉంది. ఏం తెలుసా? దేవుడి దగ్గర విచారణ చేయడం, దేవుని దగ్గర అడిగి తెలుసుకోవడం. ఈ గ్రంథంలో ఏముంటుంది? 33:3లో నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేనివి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఎప్పుడు జరుగుతుంది ఇది? నువ్వు దేవుని దగ్గర టైం స్పెండ్ చేస్తే, దేవుని దగ్గర సమయం గడిపితే, గంట కావచ్చు 2 గంటల సమాధానం ఎప్పుడు వస్తుందో అంతవరకు ఉండవలసిందే అక్కడ. హల్లెలూయా. ఏ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందో అంతవరకు వెయిట్ చేయవా? డాక్టర్ గారు ఎప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తారు అంతవరకు అక్కడ కూర్చొని పరితాపులు కట్టవా? హాస్పిటల్కి వెళ్ళి పొద్దున్న వెళ్ళి 10 గంటలకు వెళ్ళి 15 గంటలు ఇంటికి వచ్చేస్తున్నావు అనుకుంటావేటి? పొద్దున్న వెళ్తా సాయంత్రం ఎప్పుడో అవుతుంది, రాత్రి కూడా అవ్వచ్చు. ఎందుకంటే డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారట, రావడానికి లేట్ అయిందంట. ఇంకా మాకు చూడలేదు ఇంకా డాక్టర్ గారు. మధ్యలో తినడానికి క్యాంటీన్లు ఎక్కడ ఉంటే తినేసి పరితాపులు కడతా ఉండవు, అక్కడ ఉంటాయి కదా. దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి ఎందుకు నీకు ఆతృత? అలా పనికి వెళ్ళిపోవాలి, ఈ వ్యాపారానికి వెళ్ళిపోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. దేవుని దేవుడు నువ్వు సన్నిధిలో కనిపెట్టి నువ్వు కాలము గడిపితే ఆయన ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో చక్కని ఆలోచన చెబుతాడు. ముందున్న సమయం నీకు వేస్ట్ అవ్వదు.
నువ్వు పెట్టుబడి నీ డబ్బు వేస్ట్ అవ్వదు, ఏది కూడా వృధా అవ్వదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దావీదు మరలా విచారణ చేశాడు. ఏం చెప్పాడట దేవుడు? దావీదు మరలా 4వ వాక్యం చదువుతున్నాం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను, నువ్వు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. అప్పుడు 5వ వాక్యం చదువుతున్నాను. దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. హల్లెలూయా. ఇప్పుడు 2వ పాట చదువుతాను వినండి. అక్కడ సౌలు ఉన్నాడు. సౌలుకి ఏం తెలిసిందని, దావీదు ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయింది సౌలుకి. ఏంటి ఒక విషయం చెప్తా వినండి. ఆ ఊరిని రక్షించాడు కదా, వాళ్ళు దావీదుని ఏం చేయాలా? బాగా చూసుకోవద్దండి. చెప్పాలా అన్నగారు? బాగా చూసుకోలేదా? ఇప్పుడు శత్రువు దావీదుని ఎవరో అటాక్ చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ కాపాడాడు కాబట్టి మనం ఇతను కాపాడుదాం, మనం సపోర్ట్ చేద్దాం అని ఉండలేదా? అయితే చూడండి, నాకు ముందుకుంది 6వ వాక్యం చదువుతున్నాను. అహీమెలకును కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కయీలనున్న దావీదు వద్దకు వచ్చాను. దావీదు కయీలకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడియలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనికి నా చేతికి అప్పగించునను కొనెను. కాబట్టి సౌలు కయీలకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపదని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఓఫీదు తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇజ్రాయేలు దేవా, జాగ్రత్త వినండి 10వ వాక్యాన్ని, ఇజ్రాయేలు దేవా యెహోవా, సౌలు కయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించున్నాడని నీ దాసునైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కయీల జనులు చాలండి నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసునైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చినా, ఇజ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఎంత చక్కగా విచారణ చేస్తున్నాడండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. యాక్చువల్గా ఏమనుకుంటామండి, ఇప్పుడు అన్నగారికి నేను ఒకసారి చాలా ఇబ్బందులు ఉంటే తన పిల్లలకి ఏదో ఫీజు కట్టాలనుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి. నా అకౌంట్లో 40 పైసలు ఎంత ఉంటుంది, ఇది పాస్ట్గా 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకోకండి. అర్థమైందా? ఎంత ఇచ్చాను అన్నగారు? మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. నాకు ఒకసారి పెట్రోల్ డబ్బులు అయిపోయి, పెట్రోల్ వేయడానికి అర్జెంటుగా ప్రార్థన రమ్మన్నారు, ఎవరికో దయ్యం పెట్టిందని చెప్పి ఫోన్ చేశారు, పెట్రోల్ డబ్బులు లేవు, అర్జెంటుగా 500 కావాలి. నా మనసు, అన్నగారు వెళ్దా, అరే ఒకసారి 1,00,000 రూపాయలు ఇచ్చాను నేను, 500 ఇవ్వదేటి అనుకోనా? చెప్పండి అర్రా, అనుకుంటున్నా కదా. ఆడికి ఫోన్ చేశాను, అమ్మ నాకు 500 అర్జెంటు కావాలంటే అది ఉన్నాయి డబ్బులు, అది బోలు ఉన్నాయి అనుకోండి, అది ఉన్నాయి నాకు తెలియదు, దేని స్తోత్రం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 500 అడిగితే, లే పాస్టర్ గారు ఇప్పుడే డోక్రా కట్టేశాను, కానీ దాడితో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వడ్డీ కూడా ఎత్తదు అనుకుందాం. నేను ఆశపడిన తప్ప కాదు చెప్పండి. 1,00,000 రూపాయలు ఇచ్చాను, 500 అడగడం తప్ప కదా? తప్పు కాదు. ఇప్పుడు ఆ ఊరిని దావీదు రక్షించాడు శత్రువుల నుండి. ఈయన శత్రువు ఒకడు వచ్చి ఈయన మీద పడుతున్నాడు. ఈ టైంలోనే వాళ్ళు నన్ను కాపాడుతారు, నాకు అన్నం పెడతారు అనుకుంటాడు అనుకుని హ్యాపీగా నమ్మి ఆ గూట్లో ఉండిపోతాడు. కానీ దావీదు ఏం తెలుసా? అలా చేయలేదు. ఇంతకీ దేవా, ఈ కయ్యిల వాళ్ళు నన్ను నా శత్రువుకి అప్పగిస్తారా లేదా నన్ను కాపాడతారంటే దేవుడు అని తెలుసా, నిన్ను వాళ్ళు అప్పగించేస్తారు అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు దావీదు యొక్క జీవితంలో సక్సెస్, ఎందుకు శత్రువు చిక్కకుండా సాగింది ప్రయాణం అంటే, దేవుని దగ్గర ఏం చేసేవాడు?
విచారణ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, అడిగేవాడు, ఆయన ఆలోచన అడిగేవాడు. మనం మొదటికి వెళ్ళిపోదాం, యెషయా గ్రంథం 31కి వెళ్ళిపోదాం. ఇంత మనం చదువుకుంది, వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. అర్థమైందా? యెహోషువ దేవుని అడగక ఆలోచన చేసి సంధి చేసుకున్నాడు. విన్నారు జాగ్రత్తగా? అబ్రహాం తన భార్య మాట విని, దేవాది నీ చిత్తమా కాదా, హాగరత వెళ్ళి పిల్లల కండం ఇలాగిస్తావా, లేదా నా భార్యతో నా పిల్లలు ఇస్తావని అడగలవద్దా? అడగలేదు. పప్పులో కాలేసేసాడు. చాలామంది క్రైస్తవులు మన భాషలో చెప్పి పప్పులో కాలేసేస్తున్నారు. చాలా డబ్బులు లాస్ అయిపోతున్నారు. నీ ముందు కొన్ని సాక్ష్యాలు పెట్టి క్లోజ్ చేయాలనుకుంటున్నాను. పేర్లు చెప్పను కానీ ప్రఖ్యాత చెందిన సేవకులే. ఒక పాస్టర్ గారు ఒక దగ్గర ప్లేస్ తీసుకొని పెద్ద మందిరం కడదామనేసి స్టార్ట్ చేసి మొత్తానికి లాస్ అయిపోయాడు. ₹1,00,00,000 పైనే. దేవా ఇక్కడ మందిరం కట్టాల వద్దా, నేను ఈ ఊర్లో మందిరం నేను స్టార్ట్ చేయవద్దా అడగలలేదా? చాలామంది అండి అలాగే ఎక్కడ పెడితే పెట్టేస్తుంటారు. వాళ్ళ ఇష్టం, అలాగే ఇక్కడ పెట్టేస్తాను అనేసి. దేవుడి యొక్క ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయా. ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలు నాకు వినబడును అని ఒక స్థలాన్ని దేవుడు కోరుకుంటాడు. అక్కడికి వెళ్ళి పెట్టాలా అంతే, మన ఇష్టం కాదు. నీ వ్యాపారం కావచ్చండి, నీ ఉద్యోగం కావచ్చండి, నీ పిల్లల చదువు కాలేజీ కావచ్చు, జాయినింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చండి, దేవుని అడగాలండి. ఒక ఆయనట 3 రోజులు మీటింగ్ పెట్టాడంట. విన్నారా? నేను క్లోజింగ్కి వచ్చాను. 3 రోజులు మీటింగ్ పెట్టాడు, ఉపవాస ప్రార్థనలు పెట్టాడు, మంచి స్పీకర్స్ని పిలిపించాడు. ఏం చేసేవాడంట పాస్టర్ గారు? అప్పు తెచ్చేవాడట. ఏం చేసేవాడు? అప్పు. సంఘం ఎవరు కానుకలు ఇచ్చేవారు కాదు, మీటింగ్ ఉందంటే ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. మనకి ఫిబ్రవరి ఈ నెలలోనే 20 మన చర్చ్ యానివర్సరీ, అందరూ ప్రార్థన చేయండి, మనం చక్కగా యానివర్సరీ చేయాలి. ఎవరు ముందుకు వచ్చేవారు కాదట. మరి ఏం చేయాలి? మీటింగ్ పెట్టాలని నాకు ఆశ ఉంది, పెట్టేసేవాడట. ₹3 ఇంట్రెస్ట్. ఆ రోజుల్లో చాలా సంవత్సరాల కిందట 1998 ఆ సంవత్సరాల్లో అనమాట. విన్నారా? ₹3 ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చి మీటింగ్లు పెట్టివాడట. ఇలా మీటింగ్లు పెట్టి బోల్డ్ అప్పు అయిపోయిందట, బోల్డ్ వడ్డీ కడలట. ఒక 21 రోజు ఫాస్టింగ్ ఉన్నాడట. నాకు చూడాలా? అందరూ బ్లెస్ నాకు చూడమ్మా, అందరూ నాకు చూడాలా? శ్రీనిగా నాకు చూడండి, జాగ్రత్త వినండి. ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 21 రోజు. దేనికి? అప్పులు, వడ్డీలు, తలకు మించిన భారం అయిపోయింది, తీర్చలేకపోతున్నాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంత తప్పు అయిపోయింది నాయన, ఇదంతా తీర్చి ప్రభు. జాగ్రత్త వినండి. తీర్చి ప్రభు అంటే దేవుడు అండట, నేను ఎవడో చేయమంటాడట. నన్ను అడిగి పెట్టి నువ్వు అసలు తెల్లముఖం వేసేసి చెమటలు పెట్టుకొని, అదేంటి ప్రభువా, నా పిల్లల గురించి నేనేం చేశానా? నేను ఇల్లు కట్టుకున్నాను ఎక్కడైనా సరే, స్థలం కొనుక్కున్నాను ఎక్కడైనా, నీ మీటింగ్లోకి అది పెట్టాను నేను అన్నాడట. నేను పెట్టమన్నా నిన్ను అన్నాడట దేవుడు. నేను పెట్టమన్నానా అన్నాడంట. ఈ సాక్ష్యం ఎవరిదో కాదు, జెఫన్యా శాస్త్రి గారు. జెఫన్యా శాస్త్రి గారు సాక్ష్యం చెప్తున్నాను మీకు. నేను మీటింగ్లు పెట్టమన్నానా? నేను అప్పు చేయమన్నానా? నువ్వు నన్ను అడిగావు అసలు మీటింగ్లు పెట్టాలా వద్దా ప్రభుని అడిగావు నువ్వు అసలు? నీ ఇష్టమైన మీటింగ్లు పెట్టేసుకున్నావు. పాయింట్ అర్థమవుతుందా? దేవుడు నీకు చెబితే నువ్వు చెయ్యు, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యు. దేవుడు పెట్టుబడి పెట్టమంటే పెట్టు. ఆ వ్యాపారం చేయాలనుకుంటున్నావా? దేవుడు చెబితే చెయ్యు. మన స్వనీతి, మన స్వబుద్ధి ఆధారం చేసుకోకూడదు. కొంప కొల్లేరైపోద్ది. స్తోత్రం చెప్పండి. అర్రే బాబు, సేవకులకే దిక్కులేదు, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన మాకే తడబడితే దేవుని విచారం చేయకుండా ఇష్టం చేస్తే చాలా నాశనం అయిపోతాం. చోడవరంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు. తర్వాత తెలిసింది సిమ్ మార్చేసాడని, ఫోన్లు మార్చేసాడని. తర్వాత అర్థమైంది ఫోన్లు చేసి అందరు చేస్తున్నారు అని చెప్పేసి సిమ్ మార్చేసాడట. ఏంటంటే ఒక చర్చి కట్టేసాడు ఆయన. చర్చికి సిమెంట్ ఎత్తాను ఒకరు మాట ఇచ్చారట, ఇటుకలు ఇస్తాను ఒకరు మాట ఇచ్చారట, పైన స్లాబ్ ఎత్త ఒకరు మాట ఇచ్చారట. వీళ్ళందరూ మాట ఇచ్చారు కదా, మంచి ఆత్మపూర్ణులు కదా, దేవుడికి మాట ఇస్తే మాట తప్పరు కదా అని విశ్వాసం ఉంచి ధైర్యంతో అప్పు చేసాడట. అప్పు చేసేసి మందిరం కట్టేశాడు.
మందిరం కట్టితే వాగ్దానం చేశారు కదా, అందరూ ఎత్తేసారట. అయ్యగారు మీరు ఇలాగా మాట ఇచ్చారు కదా అంటే, అదండి ఇది మరి అవట్లాము అని చెప్పేసి, మరి ఇది తెచ్చింది ఎవరు? ఈయన తెచ్చాడు, అందరూ మీద పెడతారా? దేవునితో ప్రార్థన చేస్తుంటే నేను ఎవడు అప్పు చేయమన్నాడు అన్నాడు దేవుడు. హల్లు చెప్పట్లేదు మీరు? పాయింట్ అర్థమవుతుందా? మందిరం కట్టాలంటే ఆయన కట్టమంది కట్టు. అసలు అప్పు చేయడం అనేది దేవుని చిత్తము కాదు. నువ్వు నా మాట శ్రద్ధగా వింటే అప్పిస్తావు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. ఒక బ్రదర్ ఉన్నారు, పాస్టర్ గారే. ఆయన అన్నాడట, దేవా నువ్వు నాకు ఇస్తే నేను ఏదైనా చేస్తాను, మీటింగ్ అయినా మందిరం అయినా, నువ్వు నాకు ఇవ్వలేదో నేను ఉంటాను, అంతే, నీ ఇష్టం మరి అన్నాడంట. ఎవరో ఒకరు వచ్చారండి, వచ్చి అక్కడ ప్రార్థనకు వస్తే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు అంట. నీకు ఇక్కడ పెన్ ఉంది అందుకే నేను తీసుకొచ్చాను. అదేంటి ప్రభు అంటే, నీ పెన్ ఉందన్నాడంట. ఏం పని తెలుసా? ఇక్కడ నువ్వు మందిరం కట్టి సెలమని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇంటికి వెళ్ళి మీ మందిరం దేవుడు నన్ను కట్టమంటున్నాడండి అనేసి మందిరం కట్టేశాడు. గండిశెట్టిపాలెంలో చర్చి ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా మీకు? దేవుడి దగ్గర విచారణ చేయి, దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు నీ సమయం, నీ భవిష్యత్తు ఏది వృధా అవ్వదు. రూపాయి కూడా నువ్వు లాస్ అవ్వు. స్తోత్రం చెప్పండి. నా ఆజ్ఞ లేనిదే నీ తల వెంట్రుక రాలదన్నాడే దేవుడు. నీ కష్టాజితాన్ని దీవిస్తానన్నాడే దేవుడు. నీ చేతి కష్టాజితాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు దేవుడు. వడ్డీలు పాలవ్వడం, డాక్టర్కి ఇచ్చేయడం, ఏంటి పెట్టిందంతా వృధా అయిపోవడం అనేది దేవుని చిత్తమా కాదు. ఎప్పుడు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఇది నీ చిత్తమా కాదా? దావీదు ఎలా విచారణ చేశాడో అలాగా విచారణ చేసేవాడుగా, చేసేదానుగా నువ్వు ఉండాలా. హల్లెలూయా చెప్పిన దగ్గరగా. హల్లెలూయా. అందుకే దావీదులాగా విచారణ చేయి, దారి తప్పక ప్రయాణము చేయి అంటే ఎట్లా పెట్టుకు. యెహోషువ తప్పటడుగు వేస్తాడు విచారణ చేయక. అసలు నేను చేర్చుకోవాలా వద్దా నేను అడగలే, చేర్చేసుకున్నాడు, నిబంధన చేసేసాడు. అబ్రహాము తింత వెళ్ళాల వద్దా నేను అని అడగలే, తనతో వెళ్ళిపోయి ఒక బిడ్డనకని గొప్ప జాతిని సృష్టించడానికి కారకుడయ్యాడు. నువ్వు అలాగా తప్పటలు వేస్తూ ఉంటే, వినండి క్లోజింగ్కి వచ్చాను, తప్పటలు వేస్తుంటే నీ వెనకాల పడి అయినా నువ్వు వెళ్తుంది తప్పు నేను చెప్పడు. అర్థమవుతుందా? ఆ పండు తినేస్తుంటే తినద్దు వద్దు అడ్డుకోలేదు దేవుడేమని. ఏదేం తోటలోనే దావీదు ఆ యొక్క బెత్షెబని తెప్పించుకొని పాపం చేసినప్పుడు హే చేయకు అని అడ్డుకోలేదు దేవుడు. అర్థమవుతుందా మీకు? దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు చెబుతాడు నీకు చెయ్యాలా వద్దా, ఇది నా చిత్తమా కాదా, ఈ వివాహం నా చిత్తమా కాదా, ఈ జాబు నా చిత్తమా కాదా, ఈ వ్యాపారం నా చిత్తమా కాదా. ప్రతి విషయంలో ప్రతి పిన్ టు పిన్ దేవుని దగ్గర కనిపెట్టి గంటలు గడిపి ఆయన ఆలోచన గురించి ఎదురు చూడు. చక్కని ఆలోచన చెప్తాడు ఆయన. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మన మధ్య ప్రభు బల్ల ఉంది, ప్రభు బలకు సిద్ధపడదాం.